గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు జానకి రామ్ ఛానల్. అందరూ ఎలాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. ఈరోజు అయితే ట్యూస్డే అండి. ఈరోజు డే అంతా ఎలా గడిచింది అనేది ఒక చిన్న వీడియో అయితే తీస్తాను. మీకైతే నచ్చితే, ఒకవేళ మీ అందరికీ నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో, కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళంతా కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పూజ, స్నానం అన్నీ అయిపోయాయండి. వంట కూడా అయిపోయింది. పిల్లలు కూడా వెళ్ళిపోయారు అనమాట. అతను కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా వెళ్ళాక ప్రశాంతంగా వీడియో తీద్దామని చెప్పి, ఇంకా వాళ్ళు ఉంటే హడావిడి అయిపోద్ది అనమాట. ఇంక ఇగోండి, ఇక్కడ బట్టలు అన్నీ పడేశారనమాట. ఈ బట్టలు ఇవన్నీ టవల్స్ ఇవన్నీ మనం ఇప్పుడు ఆరబెట్టుకోవాలి. ఆల్రెడీ నిన్న బట్టలు అయితే వేసానండి. నిన్న ఈవినింగ్ బట్టలేసి ఇంకా ఆరబెట్టాను. ఆ బట్టలన్నీ ఇప్పుడు కొంచెం ఎండెక్కితే ఎండలో తీసేసి ఇంకా ఈ టవల్స్ అవన్నీ ఆరబెట్టాలన్నమాట. ఇంకో కిచెన్ అయితే గందరగోళంగా అంటే గందరగోళంగా ఉంది. చాలా అంటే చాలా దారుణంగా ఉందన్నమాట. ఇవన్నీ బట్టలు వేసాను. ఇవన్నీ ఇప్పుడు తీసేస్తాను. ఇవి తీసేసి టవల్స్ కొన్ని ఇప్పుడు నేను నైట్ వేసుకున్న నైటీలు ఇవి ఆరబెట్టాలన్నమాట. ఎండ అయితే బాగా ఎక్కుతుంది ఈరోజు. తొందరగా ఏంటవి రాగులు కూడా కడిగేసి ఆరబెట్టాలి. ఎండ నిన్న మొన్న లేదండి, మబ్బుగా ఉంది ఎండ. నిన్న మొన్న, ఈరోజు బాగుంది. ఇంకా తొందరగా నిన్న నైట్ తెచ్చారనమాట రాగులు. అది సోలు, ఇటు సైడ్ రాగులు అంటారు, అటు సైడ్ సోలు అంటారు. అవి ఇప్పుడైతే క్లీన్ చేయాలన్నమాట. నేను ఎండ ఎక్కుద్దా లేదా అని చెప్పి నేను మార్నింగ్ కడగలేదు. ఇప్పుడు కడిగేసి ఆరబెట్టేయాలి. ఇక బట్టలు అయితే చాలా ఉన్నాయి మిషన్లో వేయడానికి. ఇంకా మడత పెట్టడానికి కూడా చాలా ఉన్నాయి అన్నమాట. అగండి, మడత పెట్టడానికి బట్టలు ఉన్నాయి. ఇప్పుడైతే నేను కిచెన్ అంతా క్లీన్ చేసి, నిన్న కొన్ని సామాన్లు తెచ్చారనమాట. నేను ఒకటి తెమ్మంటే వాళ్ళు ఒకటి తెచ్చారు, మా అమ్మాయి అతను. నిన్న నైట్ అయితే కాకరకాయ ఫ్రై చేశానండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇగండి సగం లేపేసామన్నమాట. చాలా బాగుంది. ఇవన్నీ రాగులు తెచ్చారు. ఈ రాగులు అయితే కడిగేసి ఆరబెట్టాలి. తొందరగా రాగి పిండి అయిపోయిందనమాట. బయట డిమార్ట్లో తెచ్చాం మొన్న పిండి. అస్సలు అంటే అస్సలు నచ్చలేదు అతనికి. పాపం ఇష్టం లేకపోయినా ఇష్టపెట్టుకొని ఇష్టంగా తాగుతున్నారు. ఇవైతే మినపప్పు అండి. ఇది మినప సున్నుండలు చేయడానికని తెచ్చామన్నమాట. నేనేమో ఎండుమిర్చి దండి అని అంటే మళ్ళీ ఇవ్వండి మినప గుళ్ళు తెచ్చారనమాట. నేను ఒకటి తెమ్మంటే ఒకటి తెస్తారు. ఆల్రెడీ మినపగుళ్ళు మన డీమార్ట్లో తీసుకున్నాము. మళ్ళీ తీసుకొని వచ్చారు. ఏం చేస్తాం, తప్పదు కదా. మీకు ఒకసారి కిచెన్ చూపిస్తాను చూడండి, దడ్దళ్ళు క్యారెట్, కీర, తొక్కలు, ఇక్కడ మొత్తం ఇక్కడ సామాన్లు, ఇక్కడ కిచెన్ అంతా అబ్బబ్బబ్బో ఎలాగంటే అలాగ ఉందన్నమాట. ఇదంతా ఇప్పుడు క్లీన్ చేసేసి తొందరగా ఇంకా రాగులు ముందు కడిగేసి పైన వేసేస్తే మనం ఇంట్లో పని ఎప్పుడైనా చేసుకోవచ్చు. నిన్న మొన్న రాగులు అసలు చూశాను, ఇతను తేలేదు. అలాగే ఎండ కూడా లేదనమాట. 2 kgs అండి. ఇది వరకు ఒకసారి రాగులు తెచ్చారు. అది కొంచెం ఏమైందంటే పచ్చి రాగులో తెలియదు, ఎండలేదో తెలియదు, లేదా కలర్ వేసారో తెలియదు. కడుగుతుంటే కలర్ అంతా వచ్చేసిది అనమాట. లైట్ ఎందుకు ఆపాను? డోర్ వేయడానికి వచ్చి లైట్ ఆపేసాను నేను. పాటలు అయితే ఇళయరాజా పాటలు పెట్టుకొని వింటూ అలాగా పనులు అయితే చేసుకుంటున్నాను. వాళ్ళు వెళ్ళాక అతనే పెట్టేసి వెళ్ళారనమాట. నీకు టైంపాస్ అవుతుంది చూసుకో అని చెప్పి. వెడల్పుగా ఉన్న గిన్నెలో కడిగేసుకుంటే మనం ఇంతకు ముందు బాగాలేదు తీసుకురాకండి అక్కడ అని చెప్పాను. మళ్ళీ అక్కడే తెచ్చినట్టున్నారు. ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. చూడాలి మరి వీటికి రంగు వస్తుందో లేదో కలరు. అలాగే నీళ్ళేసి కడిగానండి. నీళ్ళేసి కడిగితే ఫుల్ కలర్ వచ్చేసింది. వాటర్ అంతా బీట్రూట్ కలర్లోకి వచ్చింది. ఆ రాగులు ఏ కలర్లో ఉన్నాయి ఆ కలర్లోకి వచ్చింది అనమాట. ఇప్పుడు బెస్ట్, పర్వాలేదు, ఓకే. కొద్దిగా గాలించాలండి, లేకపోతే బాగా తొక్కులు ఉన్నాయన్నమాట. ఈ సామాన్లు చూస్తే నాకు చెడ్డ చిరాకుగా ఉంది. తొందరగా క్లీన్ చేసేయాలి ఆ సామాన్లు అన్నీ. ఉన్నవి కొంచెమైనా సరే ఎప్పుడప్పుడు చేసుకుంటేనే నాకు మనశ్శాంతి అనమాట. అందరూ ఉన్నప్పుడు కొంచెం లేట్ అయినా పర్లేదు, ఎవరు లేనప్పుడు పని తొందర
వేసి ఇంకా రాగులు సామాన్లన్నీ క్లీన్ అయిపోయి కిచెన్ అంతా క్లీన్ అయిపోయింది. ఇప్పుడైతే ప్రశాంతంగా ఉంటుంది అనమాట. స్టవ్ కూడా క్లీన్ చేసాను. అమ్మయ్య, టైం అయితే 12 అయిందండి. ఇప్పుడైతే ఇదిగోండి బ్రౌన్ రైస్ ఏమో వెయ్యాలి డబ్బాలో. మొన్న డీమార్ట్ నుంచి తెచ్చాము, డబ్బా వేస్తాను ఇంకా తెచ్చారు తేగానే. ఆల్రెడీ కొన్ని ఉన్నాయి కదా, ఇంకా అవి ఇవి కలపడం ఎందుకని ఇవ్వండి డబ్బాలో వేస్తాను అన్నమాట. ఎండ ఉందని చెప్పి వేసాను తొందరగా క్లీన్ చేసి. సోలు రాగులు ఎండ అయితే పోయిందనమాట. లైట్గా అప్పుడప్పుడు వస్తుంది పోతుంది ఎండ. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉందండి వైజాగ్లోని. తను నాకు ఇద్దరం బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం వైజాగ్లో ఉన్నానే రోజులు. చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. ఏదైనా ఓపెన్గా మాట్లాడుకునేవాళ్ళమి, ఒక ఫ్యామిలీ లాగా. ఇక్కడికి వచ్చినప్పుడు చాలా బాధపడింది, నాకు చాలా బాధ అనిపించింది. టెంపుల్కి వెళ్ళినా ఉందండి, టెంపుల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం కలిసి వెళ్ళి వస్తుండేవాళ్ళం అనమాట. తనే ఇప్పుడు ఫోన్ చేసింది, చాలాసేపు మాట్లాడుకున్నాము. అందుకే నేను ఎప్పుడు 11కి స్టార్ట్ చేస్తే రాగులు కడగడం ఇంకా 12 అయింది. ఇప్పుడు 12:30 కూడా అయిపోతుంది అనమాట. 12 అంటే 12 అవ్వలేదు, 12:30 అయిపోతుంది, 12 దాటేసింది. అయితే తను నా గురించి ఏం చెప్పు అని అంటుంది. తను నా పక్కన ఉంటే నేను తన కోసం ఏదైనా చెప్పడానికి, నా ఫ్రెండ్ తను బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం, అది ఇది అని చెప్తాము. తను అక్కడ ఉంది వైజాగ్లో, నేను హైదరాబాద్లో ఉన్నాను. తన కోసం ఏం చెప్తాను నేను? నా పక్క నుండి రోజు కలుసుకొని మాట్లాడుకొని సరదాగా వీడియోలు తీసుకుంటే బాగుంటుంది. వాళ్ళ పిల్లలు కూడా చాలా క్యూట్గా ఉంటారు, బాగుంటారు, బొబ్లీగా ఉంటారు అనమాట. ఇద్దరు మగపిల్లలే. దానికి ఉన్నప్పుడు మాత్రం చాలా అంటే చాలా సరదాగా ఉండేవాళ్ళని. వచ్చేటప్పుడు మాత్రం చాలా బాగా అనిపించింది. కాకపోతే ఎవరితో ఒక మాట అనిపించుకోదు, ఎవరితోనే ఒక మాట అసలు పడదండి. అంత పౌరుషం దానికి, చాలా అంటే చాలా పౌరుషం ఉండాలి ఆడలకి. కానీ అది బాగా ఎక్కువ అనమాట పౌరుషం దానికి. కోపం పౌరుషం అన్ని ఒక మాట అందరూ ఒక మాట అనిపించుకోదనమాట. ఎవరైనా అలాగే ఉంటారు. కాకపోతే ఏంటంటే ఫీల్ అయిపోద్ది అనమాట. అది మనం కామెడీగానే తొందరగా ఫీల్ అయిపోద్ది అనమాట. ఇంకా తనతోనే ఇప్పటి వరకు మాట్లాడుకొని ఉన్నాను. ఎప్పుడు డైలీ మేము ఫోన్ చేసుకుంటాము, డైలీ మాట్లాడుకుంటాం, ఫ్రెండ్స్ కదండి. ఇంకా ఎక్కడికి వెళ్ళినా గుర్తుండిపోద్ది ఇంకా అలాగా. ఇంకా నేను ఎక్కువ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉండేది అక్కడ, ఆ టెంపుల్కి వెళ్ళే వాళ్ళం అనమాట. చాలా సరదాగా అవన్నీ గుర్తు తెచ్చుకుంటే మళ్ళీ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి అనమాట. వైజాగ్లో ఉన్నప్పుడు అంత ఫన్నీగా అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఉండేవారు నాతో. నేను కూడా వాళ్ళతో అలాగే ఉండేదాన్ని. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చానా, జైలు జీవితం అయిపోయిందనమాట ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ 4 గోడల మధ్యనే తప్ప ఎవరితో మాట్లాడడానికి లేదు, ఎవరితో సంబంధం లేనట్టు ఉండాలన్నమాట. నాకు ఇంకా ఏడుపు వస్తుంది అనమాట. ఇంకా అలా మాట్లాడితే వైజాగ్ అంటే నాకు అంత పిచ్చి అనమాట. కానీ ఏం చేస్తాం, వైజాగ్ అంటే పిచ్చి అంటే అక్కడ ఉన్న వాళ్ళతో నాకు అంతలా కనెక్ట్ అయిపోయాను అనమాట. నేనన్నే వాళ్ళకి అంత ఇష్టం, వాళ్ళనే నాకు అంత ఇష్టం. ఇప్పటికీ డైలీ ఫోన్లు చేసుకొని మాట్లాడుకునే ఉంటాం ఎక్కడున్నా. ఇంకా మనకి అందుబాటులో ఈ ఫోన్ ఉంది కాబట్టి అదొక సేఫ్ అనమాట. ఇంకా వెళ్ళి రాలేకపోయినా ఇంకా ఫోన్ల ద్వారా మాట్లాడుకోవడం, వీడియో కాల్ చేసుకోవడం అలాగనమాట. ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ అయితే స్వామి మాల వేశారండి. ఇంక దగ్గర లేము కదా, కొంచెం ఉంటుంది, అయ్యో ఉంటే ఏదైనా సాయం చేసేవాళ్ళమి అది ఇది అనేసి ఇంకా దూరంగా ఉండడం ఇంకా అవ్వదన్నమాట. అదనమాట. తనతోనే మాట్లాడుకొని ఇంకా టైం అంతా గడిచిపోయింది. ఇంకా తనతో మాట్లాడుకొని, తన పేరు పార్వతి అండి. పారు అని పిలుస్తారనమాట. పార్వతి తన పేరు. చాలా బాగుంటుంది తను కూడా. నీ ఫోటో పెట్టి తమ్నీల్లో పెడతాను ఆగవేనంటే, అమ్మ నాకు గుండు ఫోటో వద్దు. ఈ మధ్య రీసెంట్గా తిరుపతి వెళ్ళిందనమాట. నాకు గుండు ఫోటో వద్దు అనేసి గోల పెడుతుంది. నేనైతే కంపల్సరీ పెడతాను అనేసి అన్నాను. అలాగనేసి ఎవరికి ఇష్టం లేని పని చేయకూడదు కదండి. మన వ్యూస్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం, వాటి కోసం వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అని ఏదో తనతో అనేసాను. అందుకే ఇంకా లేట్ అయిపోయింది పని అంతాను. ఇప్పుడైతే అయిపోయింది. ఇంకా ఇదిగోండి ఇవి రేపైతే దీని పని పడతాను. అదనమాట నా ఫ్రెండ్ విశేషాలు. మినప సున్నుండలని రేపు చేస్తానన్నమాట, ఈరోజు ఇంకా అవ్వదు.
ఇగోండి బట్టలున్నాయి కొన్ని. బట్టలు మడతలు పెట్టేస్తే, ఇవి ఎక్కడో అక్కడ సర్దేస్తే ఇంకా మనకి సగం పని క్లియర్ అయినట్టే. ఇంక మధ్యాహ్నం నుంచి ఇంకే పని ఉండదు. ఈ మధ్యలో ఈ ఫోన్లు మాట్లాడుకోవడం, ఈ పనులు చేసుకోవటం, ఇలా టైం పాస్ అయిపోద్దండి ఇంట్లోని. ఫోన్లుంటే ఇంకా టైమే తెలీదు. నేను చేయడం తక్కువ. నాకు చాలామంది చేస్తారు. ఆహ్, డైలీ ఒక నలుగురైనా చేస్తారనమాట. నేను చేసేది తక్కువ. ఎప్పుడైనా ఎవరైనా కంటిన్యూగా చేసేవాళ్ళు చేయకపోతేనే చేస్తాను వాళ్ళకి. ఏమైంది? ఏంటి? ఎందుకు చేయట్లేదు? ఏంటి హెల్త్ ప్రాబ్లమా? ఏంటా? అని కొంచెం టెన్షన్ ఉంటది కదా! డైలీ చేసేవాళ్ళు చేయకపోతే. ఇంక వాళ్ళకి అలా చేస్తాననమాట. ఇంక మా వారంటారు, "ఇంక అలాగా 24 గంటలు ఫోన్ మాట్లాడుకోనుండు. ఇంక హెడేక్ అని చెప్పు ఈవినింగ్ అయ్యేటప్పటికి" అని తిడతారనమాట. మన ఆడోళ్ళకి ఏం చేయాలి ఇంట్లో కూర్చొని? అలా టైం పాస్ ఆ టీవీ, ఆ ఫోను ఎంత చూస్తామండి బాబు. మన మనసుకు దగ్గరగా ఉన్నవాళ్ళు దూరంగా ఉన్నప్పుడు ఫోనైనా కొంచెం మాట్లాడితే కొంచెం రిలీఫ్ ఉంటదనమాట. అది ఫ్రెండ్స్ అవ్వనియండి, ఫ్యామిలీ అవ్వనియండి, ఎవరైనా సరే. నా ఒపీనియన్ అనమాట అది. నేనలా ఫీల్ అవుతాను. ఎంతసేపు ఇంట్లో పని, తినడం, పడుకోవడం ఇదేనా ఇంట్లో ఉన్నంత వరకు. మనకి కొంచెం కాలక్షేపం అవ్వాలి కదా! ఉప్పినవి, ఉతికినవి అన్నీ కలిపేస్తారు. బట్టలు గానీ తీసి పొరపాటున ఉంచాననుకోండి కుర్చీలో వెంటనే మడత పెట్టకన్నా ఇప్పినవి కూడా అందులో కలిపేస్తారు మా వోళ్ళు. మా వోళ్ళతో ప్రాబ్లమ్ అది. అక్కడ బాస్కెట్ ఉంది. ఆ బాస్కెట్‌లో యేసుకుంటే అవ్వదా? బాస్కెట్‌లో ఎయ్యరు. అన్నీ కలిపేస్తారు. అయితే లంచ్ చేస్తున్నానండి. టైం అయితే 1 అయిపోయింది. ఇప్పుడు మా వారైతే ఫోన్ చేస్తారు. అయిందా లంచు అని. ఇంకా బీన్స్ కర్రీ అయితే చేశానండి. చాలా కొంచెం అంటే కొంచెమే ఉంది. వాళ్ళ ముగ్గురికి పెట్టగా నాకు ఇదే మిగిలిందనమాట. నేను దీంతో అడ్జస్ట్ అయిపోతాను. ఇంకా ఒక్కరి కోసం ఏం వండుకోలేను కదా! అలాగే నైట్ చేసిన కాకరకాయ ఫ్రై ఉంది కదా! ఆ ఫ్రై కొంచెం వేసుకొని తింటాను. సెట్ అయిపోద్ది ఇంక నాకు. అన్నిటికన్నా మించి నాకు రైసే లేదు. లైట్‌గా కొంచెం ఉందనమాట. నేను పెట్టుకుంటాను ఇప్పుడు చూడండి. ఇదిగోండి రైస్ కొంచెం ఉందనమాట. ఈ రైస్‌లోనే కొంచెం కూరన్నం, కొంచెం ఏంటి కారప్పొడి, కొంచెం పెరుగేసుకుంటే సెట్ అయిపోద్ది. ఈ మధ్య పెరుగు తింటుంటే నాకు అస్సలు పడట్లేదండి. ఈరోజు ఎందుకో మబ్బుగా ఉంది. ఇంక అసలు తినకూడదు పెరుగు. ఈరోజు కర్రీ అయితే హైలైట్ అండి. బాగా బాగుంది. చాలా అదిరిపోయింది. ఏం కర్రీ అనుకుంటున్నారా? చెప్పలేదు కదా మీకు కర్రీ ఏంటనేది. బీన్స్ అండి. బీన్స్ ఫ్రై చేశాను. అందులో కొబ్బరేసాను అనమాట. చాలా బాగుంది. మా వాడు తింటాడో లేదో నాకు డౌట్. మా అమ్మాయి చక్కగా తినేస్తుంది ఏది పెట్టినా. ఇంకా మా వాడే అన్నిటి ఎంచుతాడు. కొంచెం ఉప్పు తక్కువైంది. ఒక్కదాన్నే తినాలి అని ఎప్పుడు ఫీల్ అవుతాను తెలుసండి. ఏ రోజైతే వీడియో చేయనో ఆ రోజు ఫీల్ అవుతాననమాట అలాగా. ఏ రోజు వీడియో షూట్ చేయనో ఆ రోజు. ఎందుకంటే ఒక్కళ్ళం తినాలంటే కొంచెం ఇబ్బందే. హ్మ్. ఎప్పుడైనా కొంచెం అనీజీగా కొంచెం హెల్త్‌ది ఏమైనా ప్రాబ్లమ్ అంటే అప్పుడు వీడియోస్ చేయను. వీడియోస్ చేసిన రోజు మాత్రం మీ అందరు నాతో మాట్లాడుతున్నట్టు, నన్ను చూస్తున్నట్టు, నేను మాట్లాడుతుంటే మీరు విన్నట్టు అని ఫీల్ అయ్యి నేను తినేస్తాననమాట. ఇలా మాట్లాడుతూ తినేస్తాను. ఒక్కదాన్ని తింటున్నాను అనే ఫీలింగ్ నాకు రాదనమాట. సడెన్‌గా ఇప్పుడే వ్లాగ్ స్టార్ట్ చేసి ఇప్పుడు తిన్నాననుకోండి ఆ ఫీలింగ్ వస్తది గానీ, మార్నింగ్ నుంచి మీతో మాట్లాడుతున్నాను కదా! నాకు ఆ ఫీలింగ్ రాదు. ఇప్పుడు 1 అయింది టైము. ఫోనొస్తది. టింగ్ 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 అనుకొని మా వారు ఫోన్ చేస్తారు. లంచ్ అయిందా? తిన్నావా? టైంకి తిను అంటారనమాట. నాకు ఆకలి అయిపోయినా అతని కోసమే టైంకి తింటాను అన్ని సార్లు చెప్తారనమాట.
మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళంగానే నేను అతని ముందు తింటాను. అతను ఉన్నప్పుడు ఒక టైంలో నా పూజ స్నానం అన్ని పనులు అయిపోతే ఫ్రీగా ఉంటే పిల్లలు వెళ్ళంగానే తినేస్తాను, ఆకలి అనిపిస్తుంది. అతను చూస్తారు నేను తింటాం, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాక ఫోన్ చేస్తారు తిన్నావా అని. అదేంటి మీ ముందే కదా తిన్నాను అంటారు. నాకు అది బాగా నచ్చుద్ది అనమాట. ఎవరండి ఈ రోజుల్లో ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి అంతా అడుగుతారు గుర్తుపెట్టుకొని. ఇంకా వెళ్ళిన తర్వాత వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతారు. అడగాలని ఉంటుంది వాళ్ళకి కూడా. ఒక్కో టైంలో బిజీ లైఫ్ అయిపోద్ది అనమాట. ఆయిల్ కూడా తెచ్చుకున్నాను, కారప్పొడిలో వేసుకుందామని. ఆయిల్ పడిపోతుంది కానీ మీకు కనిపించట్లేదు. కారప్పొడి డబ్బా అయితే ఇక్కడే ఉంది. కొంచెం కారప్పొడి వేసుకొని తినేస్తే అయ్యో లాస్ట్ అయిపోయింది. ఇది కూడా రేపు కందిపొడి చేద్దాం అనుకుంటున్నాను, చూడాలి. అయిపోయింది లాస్ట్. ఈ డబ్బా నింపుగా లాస్ట్ వీడియోలో లాస్ట్ టైం మీకు చూపించాను, మీరు చూసుంటారు. ఈ డబ్బా నింపు చేశాను, బాగానే వచ్చింది. ఒక 2 వీక్స్ లాగా వచ్చింది. ఇప్పుడు ఈ కారప్పొడి లైట్గా ఆయిల్ వేసుకుంటే, ఎక్కువ వేసుకోకూడదు, లైట్గా వేసుకోవాలి, భలే ఉంటుంది. తినేసి అయితే ఫుల్గా పడుకుండిపోయానండి. ఫుల్గా నిద్ర పట్టేసింది. బా ఫుల్గా అంటే ఫుల్గా చాలా బాగా నిద్ర పట్టిందండి బాబు. చాలా రోజులు బాగా పడుకున్నాను. ఇప్పుడు వెళ్ళి పైన రాగులు ఎండబెట్టాను, దాని పని చూద్దాం. బట్టలు ఒకటి తీసి మడత పెట్టాలి, మళ్ళీ బట్టలు అయిపోయాయండి. అన్నీ వేసాను చివరి నుండి చివరికి. ఎండయో లేదో రాగులు చూసుకొని వద్దాం. ఏదైనా డబ్బా తీసుకెళ్ళి డబ్బాలోనే వేసేద్దాం. ఇక్కడ వేసామనుకోండి ఇల్లంతా అయిపోతుంది, మళ్ళీ ఒకటి పడిన చిరాకు ఉంటుంది. పడుకునేనే కానండి, ఒక కుక్క ఉందండి, ఆ కుక్క అరుపులకి పిచ్చిలేసింది నాకు అసలు. లాస్ట్లో మెలకు వచ్చింది, లాస్ట్లో అనమాట. ఇలాగ ఎండబెట్టింది సోలు. ఇలా డబుల్ క్లాత్ వేయలేదనుకోండి ఒక్క గింజ కూడా ఉండదన్నమాట. ఆరలేదండి, రెడీగా ఉన్నాయి, ఆరలే. రేపు ఒకరోజు ఎండబెట్టిస్తే అయిపోద్ది. మార్నింగ్ కూడా టీ తాగుదాం అనుకున్నాను, అస్సలు టైం దొరకలేదు తాగడానికి. ఇంకా అలాగ పని అంతా అయ్యేటప్పటికి 12 అయిపోయింది. 12 o'clock ఏం తాగుతానని చెప్పి ఇంకా నేను తాగలేదన్నమాట. ఇప్పుడైతే తాగాలి, తాగకపోతే బండి కదలదంటుంది బండి. కొన్ని రోజులు అయితే టీ మానేశానండి, కాఫీ అలవాటు చేసుకున్నాను. ఆ కాఫీ తాగితే వేడని చెప్పారని ఆ కాఫీ కూడా మానేశాను. ఇంకా అలాగ టీ నాకు చిన్నప్పటి నుంచి అలవాటు లేదండి, మ్యారేజ్ అయిన తర్వాత అలవాటు అయిందనమాట. ఇంకా ఈ టీ కోసం అని చెప్పి
నేనైతే చాలా ప్రయోగాలు చేశాను మానేద్దామని. ఒక 2 మంత్స్ మానేయడము, ఒక 3 మంత్స్ మానేయడము, ఒక మంత్ మానేయడము, మళ్ళీ మొదటికే వచ్చేదనమాట. అదంతా కాదని చెప్పి అంటే నాకు గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళకి టీలు, కాఫీలు తాగొద్దని డాక్టర్ గారు చెప్పారనమాట. ఇలా చేసి మానేస్తున్నాను, మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. మానలేకపోతున్నానని చెప్పి దీనికి ఒకటే పరిష్కారం అని చెప్పి టిఫిన్ చెయ్యకముందు తాగకూడదంట పరగడుపున టీలు, కాఫీలు. ఏదైనా టిఫిన్ తిన్నాకనో లేకపోతే రైస్ తిన్నాక ఒక 2 గంటల తర్వాత ఇలా తాగొచ్చు అని చెప్పారనమాట. అప్పటి నుంచి ఖాళీ కడుపుతో తాగటం మానేశాను. టిఫిన్ ఏదో తిన్నాక ఒక టిఫిన్ తిన్నాను అనుకోండి, వెంటనే టీ తాగేదాన్ని. లేదా రైస్ తింటే 2 అవర్స్ తర్వాతనే టీ తాగేదాన్ని. అలాగే ఇప్పుడు కూడా అలాగే తాగుతున్నాను అనమాట. ఈవినింగ్ డైలీ తాగుతాను. టిఫిన్, టీలు ఏం లేకపోయినా టిఫిన్ ఏం లేకపోయినా, బ్రేక్ ఏం లేకపోయినా టీ మాత్రం కంపల్సరీగా ఈవినింగ్ టైంలో తాగుతాను. అలవాటు అయిపోయింది అనమాట. ఇక్కడ మ్యారేజ్ అవుతుందండి. మార్నింగ్ నుంచి డప్పులు కొడుతూనే ఉన్నారనమాట, బాజాలు మోగిస్తూనే ఉన్నారు. అది మరి మ్యారేజా ఏంటో మరి కన్ఫర్మ్గా తెలీదు. ప్రస్తుతానికైతే ఇదనమాట. పిల్లలు రాలేదు, 5 అవ్వలేదన్నమాట. టైము 4:30 అయింది. బాగుంది టీ ఈరోజు. నాకంటే ఏది కుదరదండి. నేను లాస్ట్లో ఒక అట్టేనే వేసుకుంటాను, అట్టు మాడైనా మాడిపోద్ది. నాకంటూ టీ పెట్టుకుంటే టీ అయినా షుగర్ అయినా ఎక్కువ అవుద్ది, లేదంటే టీ పొడైనా ఎక్కువ అవుద్ది అనమాట. ఈరోజు అయితే చాలా బాగుంది. మధ్యాహ్నం మా ఫ్రెండ్ ఫోన్ చేసింది. ఒక ఫ్రెండ్ కాదండి, చాలామంది ఉన్నారు. తెలంగాణ నుంచి ఒరిస్సా వరకు ఫ్రెండ్స్ అనమాట. తనతో మాట్లాడుకుంటే అలా మంచం మీద అలా పడుకుండిపోయాను అనమాట. మంచిగా నిద్ర పట్టేసింది. మార్నింగ్ 4:30కి 5కి లేస్తున్నాను కదండి. నాకైతే మంచి నిద్ర పట్టేసింది. ఎందుకు లెగిస్తే మధ్యలో హెడేక్ గట్ట వస్తుందని చెప్పి అలా పడుకుండిపోయాను. లాస్ట్లో 4కి మెలకు వచ్చింది. మెలకు రావటం కుక్క అయితే ఒకటే గోలండి బాబు, అరుపులు అరుపులు అరుపులు. కుక్క ఆ అరుపులకి, ఆ సౌండ్స్కి నాకైతే మెలకు వచ్చేసింది. ఇంకెందుకు టైం అలాగా 4 అయిపోయిందని చెప్పి లెగిసిపోయాను అనమాట. నా ఓటు రాగానే పాలు ఇచ్చేయాలి. పాలు కలిపేసి ఇచ్చేస్తాను. ఏమంటాడో రాజా. 2 రోజుల నుంచి డబ్బులు అడుగుతున్నాడండి బాగాను. ఈరోజు అడిగితే మాత్రం పడతాయి, దెబ్బలు పడతాయి. ఖచ్చితంగా దెబ్బలు వేస్తాను. డబ్బులు అడగరు, 2 పిల్లలును. 2 రోజుల నుంచి అమ్మ 5 రూపీస్ ఇవ్వు, 10 రూపీస్ ఇవ్వు, 5 రూపీస్ ఇవ్వు, 10 రూపీస్ ఇవ్వు అని చెప్పి ప్రాణాలు తీస్తున్నాడు. నిన్న అయితే 10 రూపీస్ ఇచ్చాను, మొన్న అయితే 5 రూపీస్ ఇచ్చాను. ఈరోజు అడిగాడంటే మాత్రం ఆడికి దెబ్బలు వేస్తాను ఖచ్చితంగా. పిల్లలకైతే డబ్బులు అస్సలు అలవాటు చేయకూడదండి. ఏదైనా కొనేసి ఇవ్వాలి తప్ప, మనం తెచ్చి పెట్టాలి తప్ప, వాళ్ళకి డబ్బులు అయితే అస్సలు అలవాటు చేయకూడదు. ఇంకొంచెం పెరిగారనుకోండి, వాళ్ళతోనే అన్నీ మన దగ్గరుండి కొనిపించాలన్నమాట. వాళ్ళు మన ఇంట్లోకి ఏమవసరమైనా, వాళ్ళకి ఏమవసరమైనా మన దగ్గరుండి కొనిపించింది వేరు. వాళ్ళు డబ్బులు చేతికి ఇచ్చి వాళ్ళ అవసరం అంటే వాళ్ళు కొనుక్కుంటామమ్మా అది ఇది అని అంటే మాత్రం ఇవ్వకూడదు అనమాట. అది బ్యాడ్ హ్యాబిట్ అని నా నిర్ణయం అనమాట. అది స్నానం అయితే అయిపోయిందండి. టైం అయితే ఇప్పుడు 6:15 అవుతుందన్నమాట. నేనైతే సంధ్యాదీపం పెట్టేసుకుంటాను. మా వాడు వచ్చాడు, స్నానం చేస్తున్నాడు. వాడికి పాలైతే వేడి చేసి ఇచ్చాను. ఇదిగోండి, ఇక్కడ పూజ చేసుకున్నాక మళ్ళీ అప్పుడైతే వీడియో, ఈ ఫ్యాన్ వేస్తే అస్సలు ఏం వినపడదు. దీపం పెట్టేసుకుంటాను, సంధ్యాదీపం. 6:15 అయిపోయింది. మా అమ్మ రాలేదు. వాళ్ళు వచ్చినప్పటికి టిఫిన్ అయితే రెడీ చేయాలి. ఏంటిది, వెజ్ పప్పా? ఏంటో సౌండ్లు. ఏయ్ రసగుల్లా ప్లేట్ తేనా, టిఫిన్ ప్లేట్. మంచూరియా ఏది? ఇంత చిన్న ప్యాకెట్ ఉంది. 780 ఏం తిన్నారా? వెజ్ పప్. ఇదేంటిది? వెజ్ పప్. ఇది రసగుల్లా, కేక్, బర్గర్. ఇది బర్గర్, మిర్చి బర్గర్. సీజర్ ఈయన అన్న అక్క వద్దంటది. ఒక నోట్లో పెట్టుకొని వెళ్ళకు, తగ్గుతుంది. వచ్చిందిలే నాన్న. మీరు తినేసారండి డాడీ.
ఓ అంటే చిన్న ప్లేట్ మీకు ఎన్ని ప్యాకింగ్లు చేశారు? ఫస్ట్ పీస్ నాదే. వెజ్జా పండు డాడీకి ఒకటి కొన్ని అమ్మ ఒక్కసారి అక్కను అక్క అన్నాను ఏంటి తమ్ముడు కొంచెం తీయను అని చెప్పు. ఎప్పుడైనా అన్నం ఏంటి అన్న చేస్తుంది నాన్న. చాలా రోజులు అయింది. సూపర్ డూపర్ డూపర్. అయ్యో మీ డాడీకి వేసేసాను సాస్ తీసేసి. ఇవి తీసుకొని నువ్వు డాడీకి వేరే వేసేసి ఫీల్ అయిపోతారు మళ్ళీ మీ డాడీ సాస్ తిన్నా ఎందుకు వేస్తాను. మమ్మీ కదా అవునా? నీ కౌంట్ అయిపోయింది కదా అక్కడే. ఇక్కడ మళ్ళీ లాగించేస్తున్నావు. పన్ను ఎన్నిరా? సాస్ లేకపోతే ఏది తినలేం. బాగుంది నీట్గా క్లీన్గా. రెండు పఫ్లు ఎందుకు తెచ్చారు? నీకు నాకు రెండు వెజ్జేనా పఫ్లు? రెండు వెజ్జేనా? రెండు ఉన్నాయి. ఇది బర్గరు. బర్గర్ బర్గరు వెజ్జే. ఇది అడిగింది డాడీకి. నువ్వు అడిగావా? వెజ్ లా లేదు అదే నాకు డౌట్ వేస్తుంది. అది ఒకసారి తించు. నేను చూస్తా ఉండు ఇద్దరు తినండి. అలా రాదు కీర్తి. ఇందా నాన్న చికెన్ కాదు వెజ్. వెజ్ ఈరోజు ఫుల్గా బయట ఫుడ్డేనండి. చాలా రోజులు గ్యాప్ వచ్చిందని తెచ్చారనమాట. ఈరోజు మా ఇంట్లో టిఫిన్ అయితే ఇడ్లీ అండి. ఇదిగోండి ఇడ్లీ ప్లస్ పల్లి చట్నీ, అలాగే శనగపిండి చట్నీ. సాల్ట్ తెచ్చావా? బాగుంది కదా వేడి వేడిగా పఫ్. బంగాళదుంప ఉంటుంది అందులో, అందుకే నా భయం తినలేదు. ఇప్పుడే తిని ఇది కూడా వద్దు వద్దు మళ్ళీ ఇప్పుడు టిఫిన్ తినలేము. పెట్టాడండి.